మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏదో అంటారు. ఏంటది? అది ఉన్నవారు దయచేసి అందరికీ వందనాలు అని చెప్పినట్టు కనీసం వందనాలు చెప్పకపోతే ఏంటి క్రైస్తవ్యం అనేది? అది ఈరోజు కొన్ని అమూల్యమైన విషయాలను మనం వినబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రేమాత్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. తండ్రి, గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ లెక్కల చాటును భద్రపరిచి ఎన్నో తండ్రి ఉపద్రవాలను దాటించి సజీవుల లెక్కల్లో మా అందరినీ ఉంచి ఈ నూతన సంవత్సరంలో మా అందరిని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభువా, ఈరోజు నేను కొన్ని అమూల్యమైన విషయాలు మేమందరం ధ్యానించబోచుండగా నాయన నన్ను కనుమరుగు చేసి నీవే కనిపించి వినిపించమని ప్రాధాయపడుతున్నాను. ఈ ప్రాంగణం అంతట్లో నాయన నీ మహిమను కుమ్మరించండి. నీ సన్నిధి కాంతిని, నీ ముఖ కాంతిని నాయన మా అందరి మీద ప్రకాశింపజేసి మా మనోనేత్రాలను తెరిచిన ఆయన నీ వాక్యాన్ని తండ్రి, నీ మాటలను మర్చిపోకుండా తండ్రి ప్రతి మాటను నాయన మేము గ్రహించినట్లుగా సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను తండ్రి. ప్రతి మాట ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మాట్లాడండి, మనసులను మార్చమని ప్రాధాయపడుతూ నీవే మహిమా ఘనత పొందమని ఆరోపించుకోమని కోరుతూ క్రీస్తు యేసు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ప్రారంభించబోయే ముందుగా ఐ విష్ యు ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నేను తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో రెట్టింపైన ఆనందాన్ని, రెట్టింపైన సంతోషాన్ని, రెట్టింపైన ఘనతను, రెట్టింపైన ఉత్సాహాన్ని, రెట్టింపైన ఉత్తేజాన్ని, రెట్టింపైన ఉజ్జీవాన్ని దేవాదేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలను, దైనందిన జీవితాల్లోనూ దేవాదేవుడు దయచేయునుగాక. ఆమేన్. కొన్ని విలువైన విషయాలను మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. లంచ్ టైం అయింది కనుక ఏ ఒక్కరు మీ కాన్సన్ట్రేషన్ని అటువైపు తిప్పుకొనకుండా కొద్ది నిమిషాలు కొన్ని అమూల్యమైన విషయాలను మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. కనిపిస్తున్నవాడు మీకంటే చిన్నవాడై ఉండొచ్చు, వినిపిస్తుంది మీకంటే చిన్నవాడి స్వరమై ఉండొచ్చు, కానీ ఈ మాటలు మాత్రం చిన్నవానివి కాదు, మనల్ని సృష్టించిన దేవాదేవుని గనుక చాలా జాగ్రత్తగా మనందరం విందాం. నాకు తెలిసినంత వరకు, నా జీవితంలో నేను చూసినంత వరకు అన్నిటికంటే పెద్ద వింత ఏదైనా ఉంది అని అంటే 2020 సంవత్సరాన్ని దాటడమే అన్నిటికంటే పెద్ద వింత అని నేను అంటాను. నిజమే, మన కళ్ళ ముందు అనేక మంది చనిపోయారు, మనకి తెలిసిన వారు అనేక మంది కళ్ళు మూశారు. ఎన్నో ఉపద్రవాలు, కనిపించిన ఒక చిన్న వైరస్ అతలాకుతలం చేసేసింది. జూన్ నెల వరకు చనిపోయిన వారి లిస్ట్ అంతటిని శాస్త్రవేత్తలు అంతా పరిగణించి ఆ లిస్ట్ అంతటిని వారు మొత్తం స్కేల్ చేసి కౌంట్ చేసి వారు ఇచ్చిన వివరణ ఏంటి చెప్తే నేను షాక్ అయిపోయాను. మీరు కూడా షాక్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే, వైరస్ యొక్క బరువును వారు అంచనా వేసిన శాస్త్రవేత్తలు జూన్ నెల, జూలై నెల వరకు చనిపోయిన వారి ఆ లిస్ట్ అంతటిని బట్టి వారు చెప్పిన మాట ఏంటి చెప్పనా, లాస్ట్ 2020 జూన్ వరకట ఎంతమంది అయితే చనిపోయారో సుమారుగా 1,00,000 మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ లక్షల మందిని చంపేసిన వైరస్ యొక్క బరువు ఎంత అని అంటే, శాస్త్రవేత్తలు ఇచ్చిన వివరణ విని నేను షాక్ అయ్యా. ఏంటో చెప్పనా, లక్షల మందిని చంపేసిన వైరస్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క వైరస్ని వేసుకుంటూ వెళ్తే ఆ వైరస్ యొక్క బరువు, ప్రపంచంలో లక్షలాది మందిని చంపేసిన వైరస్ యొక్క బరువు కేవలం 1 గ్రామ్ అంట. అంటే 1 గ్రాముకే ప్రపంచం అల్లాడిపోతే 1 టన్నును దేవుడు వదిలిపెడితే పరిస్థితి ఏంటి? 1 క్వింటానో, టన్నునో, లేదా ఇంకా 10 టన్నులను వదిలేస్తే పరిస్థితి ఏంటో ఆలోచించండి. అలాంటి విపత్కరమైన పరిస్థితులను కూడా దాటుకుంటూ అలాంటి ఎన్నో ఉపద్రవాలు, వైరస్, కరోనా అన్నాం, క్వారంటైన్ అన్నాం, లాక్డౌన్ అన్నాం, వీటన్నిటినీ దేవుడు దాటించుకుంటూ ఒక నూతన సంవత్సరంలోనికి మనందరినీ తీసుకొని వచ్చాడంటే దాని వెనుక ప్రత్యేకమైన కారణం ఉందంటారా లేదంటారా చెప్పాలి మీరు. కారణం ఉందంటారా లేదంటారా చెప్పాలి మీరు. ఉంది. ఆ కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకొని పోతున్నాం. ఎందుకు 2020లోనే మన ప్రాణం పోలేదు? ఎందుకు 2020లోనే వైరస్కి మనం బలవ్వలేదు? ఎందుకు 2020లోనే కరువుకు మనం బలం ఇవ్వలేదు? ఎందుకు 2020లోనే ఎన్నో ఫ్లడ్స్ వచ్చాయి, ఏమంటారు వాటిని, వరదలు వచ్చాయి, వాటికి మనం బలి అవ్వలేదు? ఎందుకు ఈ 2021 జనవరి 1న దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం? ఎందుకు 2020లో ఆయుష్ అయిపోకుండా, ఊపిరి ఆగకుండా, ప్రాణం నిలిచిపోకుండా ఎందుకు 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 Why is this new year needed for each and every one of us? ఇక్కడున్న మనందరికీ
ఈ నూతన సంవత్సరం ఎందుకు అవసరం? ఈరోజు ఈ న్యూ ఇయర్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వై నాట్ 2020 ఈజ్ మై ఫైనల్ ఇయర్? వై నాట్ 2020 ఈజ్ మై లాస్ట్ ఇయర్? వై డిడ్ ఐ స్టెప్ ఇన్ టు దిస్ 2021? ఈరోజు ఈ 2021లోనికి నేను ఎందుకు అడుగు పెట్టాను? నేను ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది? అసలు దేవుడు 2020లో ఎన్నో ఉపద్రవాలను దాటించుకుంటూ ఎందుకు తీసుకొని వచ్చాడో ఈరోజు మనం వినబోతున్నాం. అయితే సిద్ధపడండి సంగమా, కొన్ని కఠినమైన మాటలు వినడానికే మన దేవుడు నడిపిస్తున్నాడు. కొన్ని హార్ష్ మాటలు వినడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కొన్ని కఠినంగా ఉంటాయి, గుండెకు తగులుతాయి, గుండెను గాయపరుస్తాయి, అవసరమైతే గుండెను చీలుస్తాయి, అవసరమైతే మీకు ఎన్నో గాయాలు చేస్తాయి. ఈ మాటలను అవసరమైతే కొట్టినట్టుంటాయి. సిద్ధపడండి ఆ మాటలకు. ఎందుకంటే మంచి బోధ ఏం చేస్తే చెప్పనా, బాధ కలిగిస్తుంది. టాబ్లెట్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఎంత చేదుగా ఉంటే మందు అంత త్వరగా డిసీజ్ని నయం చేస్తుంది. అవునంటారా కాదంటారా? అవును. ఈరోజు మనందరం నూతన సంవత్సరాలకు అడుగు పెట్టామంటే మనం అనుకోవచ్చేమో, ఇక్కడున్న ఏ ఒక్కరైనా అనుకోవచ్చేమో, 2020లో బాగా పోటీ చేశాను, దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఎదిగిపోయాను, అందుకే దేవుడు మెచ్చి దేవునికి నచ్చి నన్ను 2021లోకి అలా తీసుకొని వచ్చేసాడు. కరోనాని దాటించి, క్వారంటైన్ని దాటించి, లాక్డౌన్ని దాటించి, వరదలను దాటించి, తుఫాన్లను దాటించి, కరువును దాటించి, ఎన్నో కల్లోలాను దాటించి, అతలాకుతలమైపోతున్న ఆ పరిస్థితులన్నింటినీ దాటించి 2021లోనికి దేవుడు నన్ను నడిపించాడంటే ఏదో బ్రహ్మాండమైన కారణం ఉంది అనే ఆలోచన మీలో ఉంటే చెప్తున్నా, ఏదో నాలో దేవుడు ఏదో చూశాడు, ఏదో మెచ్చాడు, ఏదో నచ్చాడు, అందుకే ఎన్ని కరువులు దాటించి దేవుడు నన్ను 2021లోనికి తీసుకొని వచ్చాడనే భ్రమలో, మరలా అంటున్నా, భ్రమలో మీరుంటే జాగ్రత్తగా ఈ వచనాన్ని చూడండి ఒక్కసారి. ఎందుకు 2021 అనే న్యూ ఇయర్ నా జీవితంలోకి వచ్చిందో చెప్పనా? ఎందుకు 2021 అనే న్యూ ఇయర్ మీ జీవితంలోకి వచ్చింది చెప్పనా? అసలు సిసలైన న్యూ ఇయర్ మెసేజ్ మనం వినబోతున్నాం. ఇందులో ఆశీర్వచనపు మాటలు ఉండవు, ఇందులో మీకు బ్లెస్సింగ్స్ ఉండవు, నిజమైన బోధ జరుగుతుంది. ఇందులో చేదు మాటలు మీకు వినపడతాయి, ఇందులో కఠినంగా ఉండే మాటలు వినపడతాయి, గుండెల్లోనికి గుణపంతికి పోద్ది ఈరోజు. అయినా వినడానికి సిద్ధపడండి, ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడు చేదుగా ఉంటుంది, నిజం ఎప్పుడు చాలా గంభీరంగానే ఉంటుంది. ఈరోజు ఈ న్యూ ఇయర్లో వచ్చిన మనం అసలు ఎందుకు వచ్చాం అనే ఐడియా మనకు ఉండాలి. ఎందుకు ఈ న్యూ ఇయర్ నాకు వచ్చింది అనే బేసిక్ సెన్స్ మనకు తెలుసుకోకుండా ఈ న్యూ ఇయర్లో ఏం సాధిద్దామని. అందుకే ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్నో ఉపద్రవాలను దాటించి దేవుడు ఎందుకు తెచ్చాడు? మనల్ని మెచ్చి తెచ్చాడా? మనల్ని నచ్చి తెచ్చాడా? మన జీవితం ఎలా ఉందని దేవుడు తీసుకొని వచ్చాడో ఒక్కసారి మనం చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ యెహెజ్కేలు గ్రంథం ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నాతో కలిసి మీరందరూ గట్టిగా చెప్పండి. దుష్టులు మరణము నొందుట చేత, సౌండ్ పెంచండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? ఇప్పుడు చెప్పండి, దేవునికి కొందరు మరణం చెందడం సంతోషం కాదట. ఎవరు వారు? దుష్టులా మంచివారా? దేవునికి కొందరి మరణాన్ని ఆలస్యం చేయాలి అని అనుకుంటున్నాడట. ఎవరు వారు? దుష్టులా మంచివారా? దుష్టులు. ఇప్పుడు ఒక కోణంలో ఆలోచిస్తే, లిటరల్గా తీసుకోండి అని చెప్పట్లా, పూర్తిగా దీని మీద ఆధారపడండి అని చెప్పట్లా, ఒక కోణంలో ఆలోచిస్తే చాలా మంది బ్రతికే ఉన్నారంటే దానికి కారణం ఏంటి చెప్పనా? చెప్పండి. చాలా మంది మరణాన్ని చూడలేదంటే దానికి కారణం ఏంటి చెప్పండి? 2020లో మరణం ఏంటి? ఒక మంచి గర్జించే సింహంలా వీధి మీద పడి ఎవడు కనబడితే వాడిని మింగేసుకుంటూ వెళ్తున్నా. వాటన్నిటి నుండి దేవుడు తప్పించాడంటే మనం భక్తులని కాదట. దేనికట? వాస్తవాలు దేవుడు చెప్తున్నాడు, వాస్తవాలు దేవుడు చెప్తున్నాడు. అలా అని చనిపోయిన వారందరూ పరిశుద్ధులే, బ్రతుకున్న వాళ్ళందరూ దుష్టులు అని చెప్పట్లా. కానీ నేను అంటున్నా, 2020లో మనం పాపం చేయలేదా? 2020లో పాపపు క్రియలు మన జీవితంలో జరగలేదా? 2020లో మోహపు చూపులు చూడలేదా? 2020లో నీ కన్ను పాపాన్ని చూడలేదా? 2020లో నీ మాటలు పాపపు మాటలు పలకలేదా? నీ నోరు పాపాన్ని వినలేదా? నీ చెవి పాపం వైపు నడవలేదా? నీ కాళ్ళు ఆలోచించు. చాలామంది లాక్డౌన్లో అన్నారు, జియో వారు కానీ ఎయిర్టెల్ వారు కానీ వారి నెట్ డేటాబేస్ అంతటిని రిలీజ్ చేసిన తర్వాత, ఆ డేటా అంతటిని రిలీజ్ చేసిన తర్వాత వారు అన్న మాట ఏంటి చెప్పనా? క్వారంటైన్లో చాలామందట
లాక్డౌన్లో చాలా మందట చూడకూడని బాగా చూశారంట. ఎందుకు? టైం పాస్ అవ్వక గత 100 సంవత్సరాల చలనచిత్ర రంగంలో ఉన్న మూవీస్ అన్నీ చూసేసి ఇంకా కొత్త మూవీ వస్తే బాగుండు అన్నట్లుగా ఎదురు చూశారట. యూట్యూబ్లో మూవీస్ అన్నీ అయిపోయాయట చూడ్డానికి. ఫేస్బుక్లో కొత్త కొత్త వీడియోస్ అన్నీ ట్రెండ్ అయిపోతున్నాయి, చూడ్డానికి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం ఏంటంటే లాక్డౌన్లో బోర్ కొట్టేసింది. నేను అడుగుతున్నాను సంగమా, లాక్డౌన్లో బైబిల్ ఎన్నిసార్లు చదివావు నువ్వు? లాక్డౌన్లో బైబిల్ ఎన్నిసార్లు కంప్లీట్ చేసావు నువ్వు? కనీసం 3 నెలలు మనం బయట కూర్చొని ఉంటాం, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటాం. రోజుకు 10 అధ్యాయాలు చదివినా ఈ మూడు నెలల్లో బాగా బైబిల్ని కంప్లీట్ చేసేవారం. కానీ ఎన్నిసార్లు చదివాం? అది యూట్యూబ్లో మన సంఖ్య ఎంత? యూట్యూబ్లో మనం వాచ్ చేసిన వాచ్ అవర్స్ ఎన్ని? ఫేస్బుక్లో గడిపిన టైం ఎంత? వాట్సాప్లో చాట్ చేసిన టైం ఎంత? వ్యర్థమైన సంభాషణలు చేసిన టైం ఎంత? ఇలా దుష్టులుగా ఉండగా మనము మరణిస్తే దేవునికి నచ్చలేదు గనుకనే మనం ఏదో పొడి చేసామని కాదు, ఏదో సాధించామని కాదు, ఏదో దేవునికి ఏదో తీవ్రంగా కసితో పనిచేసామని కాదు. ఎందుకు న్యూ ఇయర్ వచ్చిందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఇంకా దుష్టుడివే, నీలో ఇంకా పాపం ఉంది. ఏంటయ్యా పాపం ఉంటే నన్ను చంపవా అంటే దేవుడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు కదా. అందరూ నువ్వు అంతటను ఏం పొందాలని కోరుకుంటున్నాడు? మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అది గనక పొందుంటే నిజంగా ఏదో ఒక రోజు మనం హ్యాపీగా చనిపోయే వాళ్ళం. కానీ ఇన్ని ఉపద్రవాలు దాటించుకుంటూ వస్తున్నాయంటే దేవుడు నేటికి నీ మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే నాలో ఉన్న, నీలో ఉన్న, మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి? చంపేయాలి. నేను అడుగుతున్నా, ఇప్పటికీ మన జీవితంలో పాపపు తలంపులు లేవా? ఇప్పటికీ మన జీవితంలో పాపపు ఛాయలు లేవా? నేటికి మనలో ఇంకా హృదయాంధకారంలో పాపపు డాగులు కనబడట్లేదా? ఇలా ఉంటే చెప్తున్నా, ఈ న్యూ ఇయర్ వచ్చింది పాపం చేయడానికి కాదు. న్యూ ఇయర్లోనికి దేవుడు నడిపించింది పాపం చేసేసి మరలా ఎంజాయ్ చేసేసి మరలా 2021 డిసెంబర్ 31 రోజు పాపాలు ఒప్పుకోవడానికి కాదు. అసలు న్యూ ఇయర్లోనికి దేవుడు నడిపించడానికి గల ప్రధానమైన కారణమే ఇప్పటివరకు చేసిన పాపాలు ఇప్పటికైనా దయచేసి నువ్వేం చేయాలి? ఒప్పుకో. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ చెప్పాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు ఏం పొందుతారట? కనికరాన్ని పొందుతారట. ఎందుకు ఈ మాటను చెప్తాను చెప్పనా? ఒకవైపు కరోనా, ఒకవైపు సునామీలు, ఒకవైపు భూకంపాలు, ఇవన్నీ చూస్తుంటే రాకడ ఎంతో దూరంలో లేదనే వాస్తవం మనకు అర్థం అవ్వాలి. ఏదైనా మంచి డ్యామ్ ఉందనుకోండి, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళండి, ఆ గేట్లు ఎత్తే ముందు అరగంట ముందే సైరన్ మోగిస్తారు. ఎవరైనా సరే అటువైపు ఆడుకుంటా ఉంటే, ఎవరైనా సరే అటు ఆరిపోయిన నేల మీద, ఆరిన నేల మీద ఒకవేళ ఉంటే మర్యాదగా ఒడ్డుకెక్కేయండి అని సైరన్ మోగిస్తారు. మర్యాదగా. ఎందుకు? అరగంటలో నీళ్ళు వదలబోతున్న ఉన్నారా చచ్చూరుకుంటారని. నేను అనుకుంటాను దేవుడు రాకడా అనే బ్యారేజ్ని, ఆ డ్యామ్ను ఓపెన్ చేసే ముందు కరోనా అనే సైరన్ బెల్ని మోగిస్తున్నాడు. వరదలు, ఉపద్రవాలనే సైరన్ బెల్ని మోగిస్తున్నాడు. అవి విని మర్యాదగా ఒడ్డుకెక్కితే ప్రాణం మిగులుద్ది. లేదు, అక్కడే ఆడతా, న్యూ ఇయర్ వచ్చింది కదా, సంబరాలు చేసుకుంటా, తాగుతా, తిరుగుతా, సీరియల్ చూస్తా, చక్రపాకం అంటే అగ్నిపాకంలో వేసి కాల్ చేస్తాడు. జాగ్రత్త. అర్థమవుతుందా? న్యూ ఇయర్ ఎందుకు వచ్చిందంటే సంబరాలు చేసుకోవడానికి కాదు. ఎందుకు ఇంకా న్యూ ఇయర్లో బ్రతికున్నామంటే ఆనందించడానికి కాదు. ఆనందించిన తర్వాత సంగతి ప్రభునందు ఆనందం, నో ప్రాబ్లం. కానీ చనిపోవాల్సిన మనం, బ్రతికుండాల్సిన అర్హత లేని మనమందరం ఇన్ని ఉపద్రవాలు దాటుకుంటూ న్యూ ఇయర్లోనికి అడుగు పెట్టామంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మరణం పొందడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? బ్రతికేం సాధించావని అంటే కాదు, నువ్వు సాధించావని కాదు, నువ్వు సాధించాలని. అదే అంటున్నాడు చూడండి 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము నాకు సంతోషము కలగదు. మరేంటయ్యా నీకు సంతోషం అంటే, నీకెందుకు న్యూ ఇయర్ ఇచ్చాడు చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. అది 2020లో ఎందుకు నువ్వు చావలేదు, నేను చావలేదంటే దేవునికి ఇష్టం లేదట చావడం. ఎందుకు చావడం దేవునికి ఇష్టం లేదంటే, మనం చనిపోవడం దేవునికి ఎందుకు ఇష్టం లేదంటే మనలో ఇంకా పాపం ఉందట. మరి న్యూ ఇయర్ ఎందుకు ఇచ్చావయ్యా? పాపం చేయడానికా అంటే కాదు. ఏం చేయాలి? వారు అంటే మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. ఇదే మాట 33వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి ఒకసారి, ఇదే మాట 33వ అధ్యాయంలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. 33వ అధ్యాయం
11వ వచనం, హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. కాగా వారితో ఇట్లనుము, దేవుడు మాట్లాడుతున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు మాట్లాడుతూ అంటున్నాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషమే లేదు. అందుకే 2020లో మనం చావలా, అందుకే 2020లో మన ఊపిరి ఆగలా, అందుకే 2020లో మనం ప్రాణాన్ని ముగించలా. ఎందుకు దాటాం, ఎందుకు దాటుకుని వచ్చాం, ఎందుకు దేవుడు చెయ్యి పట్టి మరి చంటి పిల్లల్లా ఒక నూతన సంవత్సరంలోనికి నడిపించాడంటే దానికి కారణం ఒక్కటే, ఇంకా నీలో చావలసినవి ఉన్నాయి. నువ్వు నేను చచ్చే ముందు మనలో చావాల్సి ఉన్నాయి. దాని పేరే పాపం, దాని పేరే అపవాది లక్షణాలు, దాని పేరే శరీర కార్యాలు, దాని పేరే పాపం అని దేవుడు చెప్తాడు. దుర్మార్గం అనుకుంటారో, పాపం అనుకుంటారో, అతిక్రమం అనుకుంటారో, శరీర కార్యాలు అనుకుంటారో, శరీర ఏడ్చలు అనుకుంటారో. మనము చనిపోబోయే ముందుగా మనలో అవి చనిపోకపోతే మనము తిరిగి లేచే అవకాశం లేదని దేవుడు తెలుసుకొని, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఎన్ని కష్టాలు వాటిల్లినా, ఏది జరిగినా మనము చనిపోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దానికి కారణం ఏంటంటే చెప్తున్నాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషమే లేదు. అందుకేనయ్యా 2020లో మనం మరణం పొందలేదు. న్యూ ఇయర్ ఎందుకు ఇచ్చాడంటే మరణం పొందాల్సింది ఆ ఇయర్లో కాదు. మరి ఏ ఇయర్లో? ఈ ఇయర్లో పొందాలనుకున్నా కానీ, ఈ ఇయర్లో పొందాలనుకున్నా కానీ ఎలాంటి మరణం పొందాలి? మనం మరణం పొందే ముందు ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. సహోదరులారా, నేను అడుగుతున్నా సూటిగా, నీ కన్ను ఇంకా చెడు చూడాలని ఆశ ఉంటే చూచుట చేత కన్ను తృప్తి నొందకున్నదట. నిజమే, మన కళ్ళు చెడు చూడాలని ఆశపడుతూ ఉన్నాయి. చంపేవాటిని, కళ్ళని చంపే అంటారు అనట్లా, కళ్ళని పొడిచే అనట్లా, ఆ పాపపు కోరికను చంపే. నీ నోరు వారి మీద వీరి మీద వ్యంగ్యంగా మాట్లాడాలని ఆశపడుతుందేమో, సెటైర్లు వేయాలని ఆశపడుతుందేమో, చంపే ఆ తలంపుని. నీ చెవులు ఏవో సినిమా పాటలు వినాలని ఆశపడుతుందేమో, చంపే ఆ తలంపుల్ని. నీ హృదయంలో ఇంకా ఏవో పాపపు కోరికలు ఉన్నాయేమో, మసలుతున్నాయేమో, ఇంకా పాపపు ఛాయలు కనబడుతున్నాయేమో, అంతరంగంలో ఉన్న పాపపు పురుషుడు మరలా లేవాలి అని ఆశపడుతున్నాడు. చంపేయి. నువ్వు మరలా వాడిని బ్రతికించడానికి కాదు నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు మరలా వాడిని బ్రతికించడానికి కాదు నూతన సంవత్సరంలో దేవుడు తోడుకొని వచ్చింది. నువ్వు మరలా వాడిని బ్రతికించడానికి కాదు, కాపాడుకుంటూ అన్ని శ్రమలను దాటించింది. ఎందుకు అనంటే, దుర్మార్గుడా నువ్వు చావడం దేవునికి ఇష్టం లేదు గనుకనే కాపాడాడు. అయితే కాపాడిన దేవుడు అంటున్నాడు, కాపాడుకుంటూ పోతానని మాత్రం అనుకోకు, కాపాడుకుంటూ పోతానని మాత్రం అనుకోకు. టైం ఉండగానే ఏం చేయాలి చెప్పనా? న్యూ ఇయర్ వచ్చింది కదా, సంబరాలు చేసుకుందాం, మరలా December 31 పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు అనే భ్రమలో ఉంటే జాగ్రత్త. దేవుడు టైం ఎక్కువ ఇవ్వడు. కాపాడుతున్నాడు కదా, దుష్టుడు మరణం నొందుట చేత దేవునికి ఇష్టం లేదు కదా అంటే అది తప్పు. దేవుడు కొన్ని లిమిట్స్ పెట్టాడు. మారమన్నప్పుడు మారితే మంచిది, సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఈ రోజే మారితే మనకు మంచిది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు చెప్పినట్లుగా ఇంతవరకు చేసిన పాపాలు విడిచిపెట్టి నూతనమైన మనస్సును ధరించుకుంటే మంచిది. దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే మంచిది. దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటే మంచిది. ఈ నూతన సంవత్సరం నుంచి, ప్రభువా నేను ఎందుకు చనిపోలేదో కారణాన్ని నాకు తెలియజేసావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం. నువ్వు ఈ కారణాన్ని కూడా నాకు తెలియజేసి నా జీవితాన్ని బట్టి ఒకటి కోరుకుంటున్నాడు దేవుడు. ఏంటది? నేను నా దుర్మార్గతను విడిచిపెట్టి దుర్మార్గాన్ని నేను చంపేయాలి. నేను చనిపోయే ముందు నా పాపాన్ని నేను చంపేయాలి. మీరు చనిపోయే ముందు మీ పాపాన్ని మీరు చంపేయాలనే దేవుని కోరిక గనక ఆ తీర్మానాన్ని నువ్వు తీసుకుంటే మంచిది. లేదంటే ఏం జరుగుద్దో తర్వాత చూద్దాం. అంతకన్నా ముందుగా మనం మారాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో ఒక్కసారి ఈ మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం, ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఆనందాలు, సంబరాలు. అంబరాన్ని అంటే సంబరాల కోసం కాదు. పాపం ఎక్కువైపోయింది, పాపం ఆకాశాన్ని అంటుతా ఉంది. దాన్ని వెంటనే చంపేయడానికి దేవుడు నీకు టైం ఇచ్చాడు. దాన్ని వెంటనే చంపేయడానికి దేవుడు నాకు టైం ఇచ్చాడు. సమయాన్ని దేవుడిస్తున్నాడంటే మారడానికి అవకాశం ఇస్తున్నాడని అర్థం. సమయాన్ని దేవుడిస్తున్నాడంటే మనం ఏదో సాధించేసామని కాదు, ఇకనైనా సాధించు అని చెప్పడానికి దాని సూచన. ఈరోజు నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాము అని అంటే దాని అర్థం ఏంటి అంటే మనం మారడానికి దేవుడిస్తున్న అవకాశం.
మారడానికి దేవుడిస్తున్న ఒక మంచి అవకాశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే మారు మనస్సు పొందండి అని దేవుడు ఎంతగా చెప్తున్నాడు చూద్దాం ఒక్కసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. అయితే దుష్టుడు, అంటే మనమే, దుష్టుడు అంటే ఎవరో అనుకోకండి. మనకుంటే పెద్ద రోగం ఏంటంటే వాక్యం మన కోసం అనుకోం, ఎవరి కోసం అనుకుంటాం? ఒరే నీ గురించి చెప్తున్నాడు వినరా అంటాం. నీ గురించి కాదు, నా గురించి కాదు. ఫస్ట్ ఎవరు వినాలంటే, నేను వాక్యం వినేటప్పుడు నా ఉద్దేశం ఏ విధంగా ఉందంటే, ఈ వాక్యం ఎవరి గురించి? నా గురించి అనుకోవాలి. దుష్టుడు అనగానే నా పక్కన కూర్చున్న వాడే అనకండి, మా పక్కింటోడు అనకండి, ఆ పొరుగు సంఘం వాడు అనకండి. దుష్టుడు ఎవరంటే మనమే. ఎందుకు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఏ భేదము లేదు. అందరూ ఏం చేశాం? పాపం చేసాం. మాట్లాడు నేనేమన్నా నీతిమంతున్న పుట్టినప్పటి నుంచి అంటే కాదు, మధ్యలో మనం కూడా పడిపోయిన వారమే ఒప్పుకోవాలి. ఎందుకంటే మనందరం పాపం చేసాం. పెద్ద పెద్ద పాపాలు, చిన్న చిన్న పాపాలు ఏం లేదు. అబద్ధం కూడా ఏమవుద్ది? పాపమే. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీతం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపాల్లో సైజులు ఉండవు, బట్టల్లో సైజులు ఉంటాయి. ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, బట్టల్లో సైజులు ఉంటాయి, పాపంలో ఉండదు. పాపం చిన్న పాపం, ఆ పెద్ద పాపం ఉండదు. పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం. అబద్ధం చెప్పి చస్తూ 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 అబద్ధం చెప్పి చచ్చిపోయాను అనుకోండి, అంతవరకు నేను చేసిన నీతి పనికి రాదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పనా? ఏ గొడవ లేదు. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఉంటుంది కథ అంతా. నిజం. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాపం చేసామో మనం ఇదివరకు చేసిన నీతి కార్యక్రమాలు అన్ని మరుగుపడతాయి. చూద్దాం ఒకసారి ఆ మాటను. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? రెండవ మరణం గురించి మాట్లాడుతున్నాడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకానికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు, తర్వాత 24వ వచనం చూద్దాం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? బ్రతకపోవడం కాదు కదా, అతడు చేసిన నీతి కార్యక్రమంలో ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు. ఎంతవరకు నేను నీతి కార్యక్రమాలు చేసి చనిపోయే ముందు సినిమా చూస్తూ చనిపోయాను అనుకోండి, లేదా సినిమా చూస్తూ ఉండగా ఏదో ఒక దయ్యం వచ్చింది, ఆ దయ్యం రాగానే ఆ సౌండ్కి నాకు గుండె అయిపోయింది అనుకోండి, అప్పుడు దేవుడు ఏముంటుంది చెప్పనా? ఎన్ని రోజులు ఎన్ని వాక్యాలు నువ్వు చెప్పావు గనుక, ఎన్నో మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి ప్రయాణించావు గనుక, ఎంతో దూరం నువ్వు ప్రయాణించావు గనుక ఈ చిన్న పాపాన్ని నేను కన్సిడర్ చేయనులే అని దేవుడు అనట్లా. ఆ చిన్న పాపాన్ని బట్టట నేను ఇదివరకు చేసిన నీతి కార్యక్రమాలన్నీ కొట్టివేయబడతాయట. ఆలోచించండి నేస్తమా, దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. దేవుడు అడ్జస్ట్ అయిపోతాడులే అని వద్దు. దేవుడు అడ్జస్ట్ అవ్వడానికి బైబిల్ రాయించలా. ఎవరు అడ్జస్ట్ అవ్వాలి? మనం అడ్జస్ట్ అవ్వడానికి దేవుడు బైబిల్ రాయించాడు. ఎప్పటికైనా ఈ వాస్తవాన్ని గమనించండి. 2020లో ఏదో సాధించామని 2021లోకి రాలా. 2021లో సాధించాలనే ఉద్దేశంతో దేవుడు పిలుచుకొని వస్తున్నాడు. మనలో ఇంకా పాపపు ఆలోచన నుండి చంపేయండి. నూతన సంవత్సరంలోనికి వచ్చింది పాపాన్ని చేయడానికి కాదు. మళ్ళీ ఇంకా పాపపు తలంపులు నాట్యమాడుతుంటే చంపేయండి. నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చింది మరలా పాపపు తలంపుల్లో తాండవం చేయడానికి కాదు. అందుకే అంటున్నా చూడండి, 27వ వచనం కూడా చూద్దాం. మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలై నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకుంటాడు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మనం నశించడం దేవునికి ఇష్టమా? కాదు. మనం నశించడం దేవునికి ఇష్టమా? కాదు. అందుకే కదా ఆలస్యం చేస్తున్నాడు. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు, కానీ ఇంకా రాకడ ఎందుకు రావట్లేదు? ఎప్పుడో వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పడం కాదు, త్వరగా వస్తానని చెప్పిన దేవుడు ఇంకా 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 ఎందుకు రావట్లేదు అంటే దానికి కారణం ఒక్కటే. ఏంటా కారణం? కొందరు ఆలస్యం అనుకుంటున్నట్లు ఏదో లేట్ చేయట్లేదు కావాలని. ఎందుకు రావట్లేదు చెప్పనా? అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు తప్ప అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. రక్షణ పొందడానికి దేవుడు మనల్ని నియమించాడు తప్ప ఉగ్రత పాల్గొనడానికి దేవుడు మనల్ని నియమించలా. 2020లో మన జీవితంలో పాపాలు ఎన్నో జరిగాయి. ఆ పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎప్పుడు అంటే ఇప్పుడే. ఎందుకంటే మనం నిన్నటి వారమే కానీ ఈ రోజు కూడా మనది కానే కాదు, రేపు అసలు కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపేమి సంభవించినో మీకు
తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. అందుకే మనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మార్చుకోవడానికి, దేనికి ఇచ్చాడు? మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాడంటే, మారడానికి అవకాశం ఇస్తున్నాడు కదా అని. ఆలస్యం మాత్రం వద్దు సోదరా, రేపేం జరుగుద్దో మనకు తెలియదు, రేపేం జరుగుద్దో తెలియదు. లేదు బ్రదర్, మీరే అన్నారు కదా దుష్టులు మరణం నొందుట చేత దేవునికి ఇష్టం ఉండదని. మరి ఇంకేంటి, నేను పాపం చేస్తామంటే మరణం పొందకుండా ఉంటా కదా అని అనకండి. దేవుడు ప్రతి మనిషికి కొన్ని ఛాన్సెస్ మాత్రమే ఇస్తారు. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఫోన్ ఒకవేళ కింద సెల్ఫ్లో పెట్టారనుకోండి, వాడికి పాపం తెలియదు, అది ఫోన్ అని తెలియదు, అది కింద పడేస్తే పగులుతుందని తెలియదు. చిన్నోడు వచ్చాడు, అలా తడబడుతూ ఆ నడకల్లో తడబడుతూ వచ్చాడు, దాన్ని పట్టుకున్నాడు, కింద పడేశాడు, ఫోన్ పగిలింది. వాడిని ఏమైనా అంటారో చెప్పండి? ఏమనరు. ఎందుకు? అది వాడికి ఫస్ట్ టైం కనుక, అరే నాది పొరపాట్లే కింద పెట్టడం అని అనుకుంటాం. అదే వాడు పెద్దగా అయిన తర్వాత ఫోన్ తీసుకొని కావాలని నేలకు కొట్టి సారీ మమ్మీ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఫోన్ పగులుద్దో లేదో తెలియదు కానీ ఆడి వీపు మాత్రం విమానం మూత మోగుద్ది. అవునా కాదా? కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం అదే ఫోన్ పగలు కొడితే నువ్వు ఏమన్నా, ఇప్పుడెందుకు వీపు విమానం మూత మోగుతుంది అంటున్నావు? అంటే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి, అవకాశాలు కూడా ఎక్కువ ఉండవు. అందుకే దేవుడు బైబిల్లో ఏమంటాడు చెప్పనా? యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయన వైపు మీరు రండి. మీరు ఆయన వైపు వస్తే ఆయన మీ వైపు వస్తాడు, మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు. అందుకే చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళబోయే ముందుగా ఒకసారి 30వ వచనం నుంచి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం నుంచి కూడా చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మీరు బ్రతికున్నది కొత్త పాపాలు చేయడానికి కాదు, పాత అకౌంట్లు క్లియర్ చేసుకోవడానికి. అందుకే బ్రతకాలని ఆశ నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, మీ అతిక్రమములు మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ విడిచిపెట్టండి. 2021 ఈజ్ నాట్ ది ఇయర్ ఫర్ సిన్నింగ్. 2021 మన జీవితంలోకి వచ్చింది పాపం చేయడానికి కాదు, పాపంలో జోగి తిరగడానికి కాదు, పాపంలో పడిపోయి దొర్లడానికి కాదు, పంది దొర్లినట్లుగా బురదలో దొర్లడానికి కాదు. 2021 వచ్చింది ఏంటంటే దేనికంటే, మీ మనస్సును త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు నేను మీ మీద కృపను చూపిస్తున్న సంవత్సరమును నీ దయా కిరీటమున ధరింపజేశా. ఒక విషయం అడుగుతాను, దయ ఎవరికి కావాలి చెప్పండి? దీన స్థితిలో ఉన్నవాడుగా, పెద్ద స్థితిలో ఉన్నవాడిగా. బ్రదర్ నేను BMW కారు కొన్నాను బ్రదర్, అయ్యో పాపం అంటారా? చెప్పండి. దయ ఎప్పుడు చూపిస్తారు? బ్రదర్ నేను BMW కారు కొన్నాం బ్రదర్ 2 కోట్లు పెట్టి అంటే అయ్యో పాపం అంటారు ఎవరైనా? అదే బ్రదర్ BMW కారు యాక్సిడెంట్ అయిపోయింది బ్రదర్ అని అంటే అప్పుడేమంటారు? ఎప్పుడు దయ చూపించారు చెప్పండి? మంచి జరిగినప్పుడా, చెడు జరుగుతున్నప్పుడా? చెడు జరుగుతున్నప్పుడు. దేవుడు కూడా సంవత్సరంలో దయ చూపిస్తున్నాడంటే సంవత్సరంలో ఏం జరుగుతుందని అర్థం? చెప్పాలి. ఏం జరుగుతుందని అర్థం? చెడు జరుగుతుంది. మార్చుకోవడానికి దయ చూపిస్తున్నాడు, మార్చుకోవడానికి కృప చూపిస్తున్నాడు, మార్చుకోవడానికి కనికరం చూపిస్తున్నాడు. నా మాట కాదు, మీరు జరిగించిన 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం, నూతన బుద్ధిని తెచ్చుకొని, అందుకే నూతన సంవత్సరం. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను అస్సలు సంతోషించను. కావున మీరు చేయాల్సింది ఏంటంటే, 2020లో మిమ్మల్ని ఎందుకు వేసేయలేదంటే నాకు పెద్దగా మూడ్ లేదు. 2020లో మిమ్మల్ని ఎందుకు వేసేయలేదంటే, పెట్టెలో సర్దేయలేదంటే చేయలేకనా? చేయగలడు, కానీ ఎందుకంటే నాకు ఇష్టం లేదయ్యా నువ్వు పాపిగా చనిపోవడం. మరి ఎందుకయ్యా నువ్వు న్యూ ఇయర్ ఇచ్చావు? మరలా పాపం చేయడానికంటే కాదు. దేనికి? కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఒకసారి రోమీలకు రాసిన పత్రికను కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినలా జీవించెదరు. 2021లో మనకున్న ఏకైక లక్ష్యం ఏంటి చెప్పనా? ఏకైక టాస్క్ ఏంటి చెప్పనా? ఇదే
2021లో మనకున్న హోంవర్క్ అనుకుంటారో, ఆఫీస్ వర్క్ అనుకుంటారో, దీన్ని ఏదో ఒక ఏమంటారు ఒక సిస్టమాటిక్ షెడ్యూల్ అనుకుంటారో, మనకు దేవుడిచ్చిన ముద్రించిన పని అనుకుంటారో, బిగించిన కార్యక్రమం అనుకుంటారో, ఏదనుకుంటారో నాకు తెలియదు. కానీ దేవుడు 2021లోనికి మనల్ని నడిపించి నూతన సంవత్సరాన్ని మనకు దయచేసింది. ఎందుకంటే నూతన హృదయాన్ని ధరించుకోవాలని, నూతన బుద్ధిని సంతరించుకోవాలని. అది మాత్రమే కాదు, ఈ 2020 వరకు మీరు శారీరకంగా ప్రవర్తించారు కదా, అయితే 2021లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు. గనుక ఆత్మచేత శరీర కార్యాలను చంపడానికి నూతన సంవత్సరం. ఎందుకు ఆలోచించాలి? నా ప్రవర్తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నా ప్రవర్తన ఎట్టుంటే నాకేంటి అనే ఆలోచన మీకు వస్తే, దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. నేను వివేకిని, నేను జ్ఞానిగా ఉండాలనుకుంటున్నా అనే ఆశ, ఆలోచన, తలంపు, ఉత్సాహం నీలో ఉండాలంటే నువ్వు చేయాల్సింది నేను చెప్పిన సామెతల గ్రంథం ప్రకారంగా, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానానికి లక్షణమట. ఈరోజు మనం ఎందుకు ఆలోచిస్తున్నట్టే, వివేకులకు మాత్రమే పరలోకం, వివేకులకు మాత్రమే పరలోకం. ఎందుకంటే క్రిందనున్న పాతాళమును తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట, పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడట. ఈ 2021లో దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, దేవుడిచ్చిన ఒకే ఒక హోంవర్క్, దేవుడిచ్చిన ఒకే ఒక టాస్క్, దేవుడిచ్చిన ఒకే ఒక ప్రోగ్రామ్ ఏంటంటే, పాపాన్ని చంపేయి. నూతనంగా పాపాలు చేయడానికి కాదు దేవుడిచ్చిన ఆయుష్, నూతనంగా పాపాలు జరిగించడానికి కాదు దేవుడిస్తుంది ఆయుష్. మరి దేనికి ఇస్తున్నాడంటే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాదు, జ్ఞానుల వలె ఉండండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. మనందరికీ తెలిసిన మాటలే. కానీ మనకు చిన్న డౌట్ వస్తుంది, ఎందుకంటే మనకు లాజిక్లు ఎక్కువ కదా. బైబిల్ దగ్గర లాజిక్లు వాడకూడదు. మనకు లాజిక్ లేక, బ్రదర్ మీరే అంటున్నారు కదా, దుష్టులు మరణం నుండి చేత ఏమాత్రం సంతోషం కలుగునా, నా జీవితాంతం నేను అలా పాపం చేస్తూనే ఉంటాను, దేవుడు నన్ను చంపకుండా కాపాడుతూనే ఉంటాడని అనుకునేరు. దేవుడు ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు. ఆ టైం ఇచ్చిన తర్వాత మారలేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా మనందరికీ. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటాడు, ఎన్ని మారులు గద్దించినా లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడట, నాశనం అయిపోతాడు. ఈ 2020లో ఫస్ట్ డేని ఇంత రోషంగా మాట్లాడడానికి అవకాశాన్ని ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఫస్ట్ డేని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, ఇంకా టైం ఉందనే భ్రమలో ఉండకండి, ఇంకా టైం ఉందిలే చేద్దాంలే అనే భ్రమలో ఉండకండి. ఈ రోజే మారాలి. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాడు దేవుడు అంటున్నాడు, మరి తిరుగు లేకుండా ఏమవుతాడట, హఠాత్తుగా ఏమవుతాడు. అదేంటి బ్రదర్, దేవునికి దుష్టులు మరణం నుండి చేత సంతోషం కలగదంటే కలగదు మరి. కానీ మారకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆలోచించుంటాడు మన జీవితంలో, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటాడో మన జీవితంలో. గొడ్డలి చెట్ల వేరు మీద అలా ఉంచాడు, లేపుతున్నాడు, మరలా వద్దులే ఈ ఒక్క సంవత్సరం ఇద్దాంలే అని మరలా కూలవుతున్నాడు, మరలా వేసేద్దాం ఒక్క వేటుతో వేసేద్దాం అలా గొడ్డలు లేపుతున్నాడు, వద్దులే తోటమాలి బతిమాలుతున్నాడు కదా అని యజమాని కామైపోతున్నాడు తప్ప తోటమాలి లేకపోతే తోటలో కనబడం మనందరం. ఎప్పుడో చావవలసిన వారమైన మనందరినీ దేవుడు ఎందుకు నడిపించుకుంటూ వస్తున్నాడంటే, ఒకే ఒక్క కారణం, మన పాపాలను చంపేయాలి, శరీరానుసారమైన మనసును చంపేయాలి. దేంతో చంపాలంటే ఆత్మచేత శరీర క్రియలను మనం ఏం చేయాలి, చంపాలి. ఇంకా టైం ఉందిలే, దేవుడు ఊరుకుంటాడులే, దేవుడు క్షమించుకుంటూ పోతాడులే అని నువ్వు అనుకుంటే నీ కోసం ఈ మాటలు చూపిస్తున్నాను, జాగ్రత్తగా విను. సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. రానున్న వస్తున్న ప్రతి రోజు మారడానికి ఒక అవకాశమే, వస్తున్న ప్రతి నిమిషం మారడానికి ఒక అవకాశమే. అలాగని మారుతున్నాం కదా, మారకపోయినా కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా అని అవకాశాలు సద్వినియోగం చేసుకొనకపోతే, అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటే, సమయము పోనీకి ఏం చేసుకోమన్నాడు, సద్వినియోగం. ఆ సమయం అంటే ఏంటో కాదు, మారడానికి దేవుడు ఇస్తున్న అవకాశం. అంటే దేవుడు తన బైబిల్లో చెబుతూ అంటున్న మాట ఏంటంటే, బైబిల్ దుక్కోణంలో మనం మాట్లాడితే అవకాశాలు పోనీయకుండా ఏం చేసుకోమంటున్నాడు, సద్వినియోగం చేసుకోండి. లేదులే మార్దంలే, జనవరి అంతా పాపం చేద్దాం, ఫిబ్రవరి పాపం చేద్దాం, మార్చిలో పెళ్లి రోజు ఉంది ఆ రోజు బాప్తిజం పొందాం, ఏప్రిల్లో పెళ్లి బర్త్డే ఉంది ఆ రోజు బాప్టిజం పొందాం అని అనుకుంటున్న వారులారా, బుద్ధిహీనులారా అంటాడు దేవుడు మీ అందరినీ. అడుగుతున్న బాప్టిజం పొందిన వారు ఎవరైనా ఉంటే, ఏ ధైర్యంతో బతుకుతున్నావు,
ఏ ధైర్యంతో, ఎన్ని గుండెలు ఉండాలి నీకు ఇలా బతకాలంటే? సిగ్గులేని జీవితం అంటాడు దేవుడు. ఇది మీకు తగిలిన పర్లా, స్టార్టింగ్లో చెప్పాను, ఖచ్చితంగా మీ గుండెల్లో గుణపం దించడానికి దేవుడు నన్ను పంపించాడు. ఎందుకంటే నాన్న ఇట్రా నాన్న చిట్టి కన్నా అంటే వినరు, ఖచ్చితంగా తగలాలి. నా మాట అగ్ని వంటిది అన్నాడు కానీ బెల్లం ముద్ద వంటిది కాదా అన్లా దేవుడు. బండలను బద్దలు చేసే సుత్తి వంటిది. ఈరోజు మొద్దు బారిపోయిన హృదయాలను బద్దలు చేయాలంటే సుత్తిని తేవాలి. ఈరోజు మొత్తం ఆ కలుపంతటిని కాల్చేయాలంటే అగ్నినే తేవాలి. అందుకే అంటున్నాడు దేవుడు. ఇంకా బ్యాప్టిజం పొందిన వారు ఎవరైతే ఉన్నారో స్ట్రైట్గా మిమ్మల్ని అంటున్నా, స్ట్రైట్గా మీతోనే మాట్లాడుతూ, మీరు పెద్దవారైనా పర్లేదు, చిన్నవారైనా పర్లేదు, దేవుని వాక్యం ఉన్న అందరూ చిన్నవారమే, అందరము చిన్నవారమే. ఏ ధైర్యంతో నువ్వు బతుకుతున్నావు సోదరా అడుగుతున్నా, ఏ ధైర్యంతో నూతన సంవత్సరం అడుగు పెట్టి అడుగుతున్నా. ఇంకా బాప్తిజం పొందడానికి ఎందుకే ఆలస్యం? రక్షణ పొందడానికి ఇంకెందుకు ఆలస్యం? ఏంటి నీ ధైర్యం? ఏమైపోదామని 2021లోకి వచ్చి మరలా పాపపు జీవితంలో జీవించడానికా? ఇంకా మార్గంలో టైం ఉందిలే అనుకుంటున్నావేమో. అవకాశాలు తగ్గాయంటే కన్నీటి ప్రార్థన కూడా నిన్ను కాపాడలేదు. అవకాశాలు అయిపోయినాయంటే ఉపవాస ప్రార్థన కూడా నిన్ను కాపాడలేదు. అవకాశం అయిపోయిందంటే యాచించిన, బతిమాలిన ఏ ఒక్కరు నిన్ను కాపాడలేరు. చూద్దాం ఆ మాటను. హెబ్రీలకు రాసిన పత్రిక. ఇప్పటికే మారితే మంచిది, ఈరోజే రక్షణ పొందితే మంచిది, ఈరోజే పాపాన్ని విడిచిపెడితే మంచిది. ఇంకా ఉందిలే, బోల్డ్ అంత టైం ఉందిలే, గుడ్ ఫ్రైడేకి బ్యాప్టిజం తీసుకుందాంలే, ఈస్టర్కి బ్యాప్టిజం తీసుకుందాంలే, నా పెళ్లి రోజు బ్యాప్టిజం తీసుకుందాంలే, పోనీ నేను ఎంతో బ్యాప్టిజం తీసుకొని మరలా పాపం చేశాను కదా, ఈస్టర్ రోజు మారుమనసు పొందుదాంలే అనే ఆలోచనలో ఉంటే, అనే తలంపునిలో ఉంటే దేవుడు అంటున్నాడు, అవకాశాలు అయిపోయిన తర్వాత కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు వినడు. బైబిల్లో ఉన్న అన్నిటి ప్రార్థనల కంటే, అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన ఏంటి చెప్పనా? కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థనకు కొండలైనా కరగాల్సిందా, బండలైనా సరే కరిగిపోవాల్సిందే. కానీ అవకాశాలు అయిపోయిన తర్వాత, మరలా అంటున్నా, అవకాశాలు అయిపోయిన తర్వాత నువ్వు కన్నీటి ప్రార్థన చేసిన పని అవ్వదు. అదేమంటున్నమాటగా చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడచుచు దానికోసం ఏం చేశాడట? మామూలుగా ఎతికాడా, శ్రద్ధగా ఎతికాడా? అడుగుతున్నా, మామూలుగా వెతికాడా, శ్రద్ధగా వెతికాడా? శ్రద్ధతో వెతకడం మాత్రమే కాదు, ఎలా ఎతికాడంట? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి. ఎలా? కన్నీళ్లు విడచుచు. అంటే శ్రద్ధగా ఏ ప్రార్థన చేశాడు? కన్నీటి ప్రార్థన చేస్తే ఆయనకి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి ఏం లేదట, ఏం దొరకలేదట, ఏం దొరకలేదట. అవకాశము దొరక ఏం చేయబడ్డాడు? ఆ ఏశావును దేవుడు ఏమంటే చెప్పనా? భ్రష్టుడు, వ్యభిచారి అని అంటాడు. అంటే ఏశావు కూడా మనలాంటోడే. మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తే మారలా, మారడానికి దేవుడు ఎన్నో ఛాన్సులు ఇచ్చినప్పుడు మారలేదు. కానీ ఎప్పుడైతే దేవుని చెయ్యి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమంటున్నాడు చెప్పనా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నన్ను ఓదార్చు, నన్ను బలపరచు, నా మీద ఉన్న ఈ నిందను తొలగించు, నన్ను ఆశీర్వదించు అని మామూలుగా ప్రార్థన చేస్తున్నాడా? కన్నీళ్లు విడిచుచు. ఎలా ప్రార్థన చేశాడట? శ్రద్ధగా ప్రార్థన చేస్తే, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన, శ్రద్ధగా చేయబడుతున్న కన్నీటి ప్రార్థనను కూడా దేవుడు వినకుండా ఏమంటున్నాడు చెప్పండి? సారీ ఏశావు, నీకు ఇవ్వబడిన ఛాన్సెస్ అన్నీ అయిపోయినాయి. ఆ ఏశావు ప్లేస్లో నువ్వు నేనుంటే పరిస్థితి ఏంటి? ఆ ఏశావు ప్లేస్లో నువ్వు నేనుంటే పరిస్థితి ఏంటి? ఈ రోజే మారితే మంచిది కదా. మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. పాపపు జీవితాన్ని వదిలిపెట్టమని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మనం పాపము చేస్తే, పాపం చేయకుండా పరలోకానికి వెళ్తే దేవునికి ఏమైనా ఆస్తి ఎక్కువ వద్దా? పోనీ ఆయన స్వార్థంతో చెప్తానంటే కాదు, మన నరకంలో తట్టుకోలేమని బాధ ఏంటో ఆయనకు తెలుసు. నరకంలో ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలుసు కనుక ఆ తట్టుకునే శక్తి మనకు లేదనే విషయం కూడా ఆయనకు తెలుసు కనుక అంటున్నాడు, సూటిగా చెప్తున్నాడు. అవకాశం ఉన్నప్పుడే మారండి సోదరులారా. ఒకవేళ బాప్టిజం పొంది కూడా పాపంలో పడిపోతే పర్లేదు, పర్లేదు, ఏ రోజైనా రక్షణ పొందు, పర్లేదు. లేదు ఇంకా టైం ఉందని ఆలస్యం చేస్తే ఏశావు తన మాట దేవుడు నీతో అంటాడు, జాగ్రత్త. మారు మనసు పొందడానికి ఏం లేదంట, అవకాశం. ఆ రోజు మనం తట్టుకోగలమా?
నిజంగా మారాలన్న గుండె కోరుకుంటుంది, నిజంగా హత్తుకోవాలన్న హృదయం దేవుని పట్ల ఆశ నిలిపిన దేవుడు అంటున్నాడు, సారీ, యు ఆర్ రిజెక్టెడ్. దేనికయ్యా అంటే, ఎన్నో అవకాశాలు ఇచ్చాను, ఇంక నువ్వు మారట్లా, నేను నిన్ను విడిచిపెట్టేశాను. ఎన్ని మార్లు గద్దించినా విననొల్లని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. చూద్దాం మరొక మాటను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 నుంచి మనం చూద్దాం. 23 నుంచి మనం చూద్దాం. చూడండి ఒకసారి. 21 నుంచి మనం చూద్దాం. ఒకసారి 21 నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 21. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వాళ్ళ మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? ఇంకెన్నాళ్ళయ్యా, 2018 అన్నావు, 19 అన్నావు, 20లో మారుతానన్నావు, అనలేదా? 2017, 16 వాచ్ నైట్ సర్వీస్లో మన ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను క్షమించయ్యా, 2017 నుంచి నేను పాపం చేయను. 2017 వాచ్ నైట్ సర్వీస్లో మన ప్రార్థన ఏంటి? ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ సంవత్సరం అంతా నేను పాపం చేశాను, 2018లో మాటిస్తున్నాను, నేనేం చేయను? పాపం చేయను. మరి పాపం చేయకుండా ఉన్నావా, మాట నిలబెట్టుకున్నావు అంటే 2018వ సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో కూడా మన ప్రార్థన ఏంటి? అయ్యా క్షమించయ్యా, ఈ సంవత్సరం అంతా ఏం చేశాను? పాపం చేశాను. ఈ 2019 అనేది నా జీవితంలో ఉంటే నేనేం చేయను? పాపం చేయనయ్యా అని మాట ఇచ్చాం. పోనీ 2019లో వాచ్ నైట్ సర్వీస్లో మన ప్రార్థన ఏంటి? ప్రభువా ఈ ఒక్కసారికి మన్నించయ్యా, 2019 అంతా పాపం చేశాను, 2020లో మాత్రం నేను ఖచ్చితంగా పాపం చేయను. 2020 వాచ్ నైట్ సర్వీస్, నిన్న మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి? అయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, 2021 అనేది నా జీవితంలో ఉంటే నేను పాపం చేయను. అలాంటి మనతో దేవుడు అంటున్నాడు, ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళయ్యా జ్ఞానం లేని వారుగా ఉంటారు. అపహాసకులారా మీరెన్నాళ్ళయ్యా అపహాస్యం చేయుచు ఆనందితురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. నా గద్దింపు విని తిరగండి. 2021 వచ్చింది పాపం చేయడానికి కాదు, 20లో ఎన్నో శోధనల నుంచి తప్పించింది ఇక్కడ కూడా పాపపు జీవితాన్ని జీవించడానికి కాదు, పాపాన్ని కొనసాగించడానికి కాదు. నా గద్దింపును విని తిరగండి. అవకాశం ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? తిరగండి అని అవకాశం ఇచ్చాడు. ఒక అవకాశం తిరిగారా? తిరగలా. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపుదును, నేను పిలువగా మీరు వినలా. అంటే అవకాశం, రెండో అవకాశం ఇచ్చినప్పుడు విన్నారా? వినలా. ఏమంటున్నాడు? నేను పిలవగా మీరు వినలా. నా చెయ్యి చాచగా మరొక అవకాశం ఇస్తున్నాడు. పోన్లే వినకపోతే వినకపోయారు, మరలా చెయ్యి చాచుదామంటే ఎవ్వరూ లక్ష్య పెట్టలా. 3 అవకాశాలు దాటిపోయినాయి. తర్వాత పోన్లే చెయ్యి విడిచిపెట్టిన పర్లేదులే, ఇంకో అవకాశం ఇద్దాం. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేశారు. సరే త్రోసివేశారు. చివరికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు. నేను గద్దింపగా లోపడకపోయారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత మారు మనసు పొందారా? పొందలేదు. పొందకపోయేసరికి దేవుడు అంటున్నాడు 26వ వచనం, కాబట్టి ఏంటి? కాబట్టి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు కనుక, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మార్పు చెందలేదు కాబట్టి, ఎన్ని అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి, ఎన్నిసార్లు మారమని చెప్పినా మారలేదు కాబట్టి, ఎన్నిసార్లు నా అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి, మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకు తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. లోకస్తులు అపహాస్యం చేస్తుంటే ఆదరణకర్తగా ఉండి నడిపించాల్సిన దేవుడే అపహాస్యం చేస్తే నన్ను రక్షించే నాదుడు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? బైబిల్లో మాట ఉంటుంది, దేవుడు నా పక్షం నుండగా నాకు విరోధి ఎవడు? దీన్ని రివర్స్లో చదువుదాం. దేవుడే నాకు విరోధి అయితే నన్ను కాపాడే శక్తి ఈ లోకంలో ఏ శక్తికి ఉంది చెప్పండి? ఏ ఒక్కరికి ఉంది చెప్పండి ఆ శక్తి? ఆయన అంటున్నాడు, ఆ ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మన కల్లా ఆయన చూస్తా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు అవకాశాలన్నీ కోల్పోయావు కాబట్టి ఇప్పుడు నేను ఆపత్కాలంలో నమ్ముదగిన సహాయకుని కాదు, నీ జీవితానికి నేనే అపహాసకుడిని. ఎందుకు దేవుడు ఇలా యూటర్న్ తీసుకున్నాడంటే మన అన్ని
కావలసిన అవకాశాలు ఇచ్చాడు మారడానికి. అయినా మారకుండా మనం ఏం చేసాం చెప్పండి? సద్వినియోగం చేసుకున్నామా, దుర్వినియోగం చేసుకున్నామా? అలా దుర్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తా. ఎప్పుడైతే దేవుడు దూరం అయ్యాడో కొద్దిగా భక్తి ఎక్కువద్ది మనకి. చూడండి, ఎప్పుడు మనం చర్చికి రాగానే ఒకరోజు బైక్ మీద నుంచి కింద పడ్డాం అనుకోండి, నెక్స్ట్ ఆదివారం మర్యాదగా నడుచుకుంటూ వస్తాం. ఎక్కడికి? సంఘానికి. అప్పుడప్పుడు దెబ్బలు తగిలినప్పుడు కూడా మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా అప్పుడప్పుడు దెబ్బలు కూడా మంచివే. కానీ అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత దెబ్బ తగిలింది కదా అని దేవుని వైపు వస్తే దేవుడు వింటా అంటున్నాడా? ఏమంటుంది చూడండి. అప్పుడు అంటే ఎప్పుడు? అవకాశాలన్నీ అయిపోయేసరికి, దేవుడు చేయిని విడిచేసరికి, అన్ని శ్రమలు ఆపదలు వీరిని చుట్టుముట్టేసరికి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను వింటా అంటున్నాడా, విన్నంటున్నాడా? ఇవన్నీ ఎందుకు నేను వర్ణిస్తున్నానంటే 2021లో కూడా పాపం చేసేద్దాం, 2022లో దేవుడు కాపాడుతాడులే అనే ఆ అశ్రద్ధ జీవితం నీలో ఉంటే, చేద్దాంలే, మార్దాంలే, పొందుదాంలే రక్షణ, ఇలాంటి అశ్రద్ధ జీవితం ఉంటే దేవుడు ఊరుకోడని చెప్పడానికి ఈ మాటలు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారితే ఇప్పుడే మారండి. దేవుడు దొరుకు కాలంలోనే ఆయన వెతకండి. అలా వెతకకుండా అవకాశాలన్నింటినీ కోల్పోయిన తర్వాత నేను మారుతాను దేవా, నిన్ను వెతుకుతాను దేవా అంటే ఆయన అంటున్నాడు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను. నన్ను శ్రద్ధగా వెతుకుతారా, మామూలుగా వెతుకుతారా? చెప్పండి. నన్ను శ్రద్ధగా వెతుకుతారా, మామూలుగా వెతుకుతారా? శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను వారికి కనబడా. అవకాశాలు అయిపోతే దేవుడు కూడా మౌనంగా అయిపోతాడు. దేవుడి మౌనాన్ని మనం తట్టుకోలేము. మాట్లాడుతూ ఉంటేనే అప్పుడప్పుడు పడిపోతున్నాం మా జీవితాలు మనవి. అలాంటిది కంప్లీట్గా చేయరాని కార్యక్రమాలు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు మన జీవితాలను ఇస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఈరోజు నూతన సంవత్సరంలోనికి దేవుడు నడిపించింది ఎంజాయ్మెంట్కి కాదు, సంబరాలు సరదాలకు కాదు. దేనికి? మారు మనసు పొందడానికి. బాప్టిజం పొందిన వారికి కూడా ఇది అవసరమే. ఎందుకంటే బాప్టిజం పొందిన వారందరూ చేయొద్దండి ఒక్కసారి. బాప్టిజం పొందిన వారందరూ, పర్లేదమ్మా మీ ఆస్తులు ఏమడగాను, ఒక పైకి లేవచ్చు, కొద్దిగా పైకి లేపండి ఒక్కసారి. అది బాప్టిజం పొందిన వారందరూ చేయెత్తారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మరలా ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. నేను బాప్టిజం పొందిన తర్వాత బ్రదరు ఒక పాపం కూడా చేయలేదు బ్రదర్ అన్న చేయొత్తండి. చేతులు పడిపోయినాయి, పక్షవాతం వచ్చిందండి, సడన్గా రాలేదుగా, లేవట్లేదు. ఎందుకు అంటే, ఎందుకు ఇది చెప్పానంటే మనకు కూడా మారు మనసు అవసరం. ఎందుకు? పడిపోయామని ఒప్పుకుంటున్నాగా. బాప్టిజం పొందని వారికి కూడా మారు మనసు అవసరం. ఎప్పుడు అవసరం అంటే తక్షణమే. ఇంకా ఆలస్యం చేస్తే దేవుడు అంటాడు, నన్ను శ్రద్ధగా వెతికినా నేను వారికి కనబడా. అవకాశం అయిపోతే ఇంకెంత దారుణంగా ఉంటుంది చూద్దామా? చివరిగా 2 మాటలు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. మారు మనసు పొందాల్సిన అవకాశం దేవుడు ఇచ్చారు. ఈ రోజే పొందుదాం. పాపాలను విడిచిపెట్టేద్దాం, పాప జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అవకాశాలు అయిపోతే ఇంకెంత దారుణమైన పరిస్థితిలోని మనం నెట్టబడతాం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 26వ వచనాన్ని 27వ వచనాన్ని చూద్దాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపములకు బలి ఇక ఉండదు. ఏశావు పాపాలకి బలి దొరకలేదు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా అవకాశాలన్నీ కోల్పోయాడు. సామెతల గ్రంథంలో చూసిన వారి పాపాలకు బలి దొరకలేదు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోమంటే దుర్వినియోగం చేసుకున్నారు. ఈరోజు మనం కూడా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే మరలా 2021లో కూడా పాపపు జీవితాన్ని కంటిన్యూ చేస్తే దేవుడు అంటున్నాడు, మనము చేసిన పాపములకు బలి ఇక ఉండదు. మరి ఏం చేయమంటావు? ఇంకా బలి లేదు కదా, శేష జీవితం అంతా ఎలా గడపాలి చెప్పంటే దేవుడు అంటున్నాడు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడడం తప్ప ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు. అంటే ప్రభువా, ఒకవేళ 2031 వరకు మనకు ఆయుష్యం అనుకుందాం, 2021లోనే మన అవకాశాలన్నీ అయిపోయాయి అనుకుందాం. మరి 2031 వరకు ఏం చేయాలి ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఎంజాయ్ చేయాలంటే చేసుకో. తర్వాత ఎక్కడికి వెళ్తా తెలుసా?
ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను నిజంగా మారిన అవకాశం ఇవ్వా? ఎందుకయ్యా? ఎన్ని మార్లు చెప్పినా నువ్వు వినలేదు కనుక బుద్ధిపూర్వకంగా చేశావు. పోనీ తెలియని వాడువా అంటే కాదు, బాగా తెలుసు మనందరికీ. వాక్యం తెలీదా? నేను అడుగుతున్నా. పాపం చేస్తే దేవుడు బాధపడతాడనే విషయం మనకు తెలుసా తెలీదా? తెలుసు. నేను పాపం చేయకూడదనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఆజ్ఞాతిక్రమం పాపం అనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. పాపం చేయడానికి దేవుడు నాకు లైసెన్స్ ఇవ్వలేదనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఎన్ని తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసే అవకాశాలన్నీ దుర్వినియోగపరుచుకుంటే దేవుడు అంటున్న మాట ఏం చెప్పనా? ఇక రెడీ అయిపో, గెట్ రెడీ. దేనికయ్యా? పరలోకానిగా? కాదయ్యా. దేనికి? నరకానికి. ఎంత భయంకరమైన శిక్ష చూడండి. అది ఈ రోజే మనం రక్షణ పొందితే, అవకాశం ఉండగానే మారితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి అంటే మీకా గ్రంథంలో అంటాడు దేవుడు 7వ అధ్యాయం 17వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కరికరము చూపటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపాన్ని ఉంచాడు. 2020లో అఫ్కోర్స్ దేవుడు మనం చేసిన పాపాలను బట్టి కోప్పడి ఉంటాడు. 2020లో అఫ్కోర్స్ దేవుడు మనం చేసిన నేరాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి కోప్పడి ఉంటాడు. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, ఆయన కోపం క్షణం మాత్రమే. అలాగని కోప్పడ్డం మానేస్తున్నాడు కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నారు. అలా అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటే ఏషావు ఏం చేశాడు? శ్రద్ధగా వెతికాడా? నార్మల్గా వెతికాడా? ఓ విషయం చెప్పమంటారు, ఇంకా మీరు ఫీల్ అయినా పర్లేదు. మనం వాక్యము నిన్న మంచిగా ముద్దుగా అనౌన్స్ చేశారు. ఏమని? ఇక్కడ 10 గంటలుగా 10:30 అని. నేను 11 గంటలకు బయలుదేరేటప్పుడు నా ఆలోచన ఏముండే చెప్పనా? అయ్యయ్యో స్టార్టింగ్లో మిస్ అయిపోతున్నా, అరగంట మిస్ అయిపోతున్నావే అని నేను వచ్చాను. 11కి స్టార్ట్ చేస్తారు, పోనీ ఎవరు రాకపోయినా పాటలైనా పాడతారు కదా అని నేను అనుకున్నా. మనకేంటంటే బస్ స్టాండ్కి 9 గంటల కంటే ఎన్నింటికి వెళ్తారు చెప్పండి? బస్ స్టాండ్లో బస్సు 9 గంటల కంటే ఎన్నింటికి వెళ్తారు? ఆగండి డ్రైవర్ గారు, మాగంటి పనులు ఉండవా? వంటలు వండుకోవాలి, పిల్లలకి క్యారేజీలు ఉండాలి, భర్తకి టిఫిన్ ఉండాలి అంటే కుదురుతుందా? కుదరదు. మర్యాదగా వెళ్ళిపోతే ఎన్నింటికి? 9కి ముందు. రైల్వే స్టేషన్లో ట్రైన్ 10 గంటల కంటే ఎన్నింటికి వెళ్తారు? ఆపండియ్యా, ఆ మాత్రం ఆపరా, అప్పుడప్పుడు మీరు లేటుగా రావట్లేదేంటి? లాజిక్లు మాట్లాడతారా? మాట్లాడరు. అంతెందుకు, ఇక్కడ ఎవరొకరు అబ్రాడ్కి వెళ్తూ ఉంటారుగా, ఫ్లైట్ 2 కంటే ఎన్నింటికి వెళ్తారు? 12 గంటలకు కూర్చుంటారు వెళ్ళి మర్యాదగా. కానీ ఆదివారం ఆరాధన అంటే, సంఘ కార్యక్రమం అంటే ఏంటి అలసత్వం? ఇలాంటి భక్తి జీవితాలతో ఉంటే అనుకోవచ్చు. కానీ ఏషావు మనలో అడగలా, మన పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి అడగలా. ఆయన ఎలా అడిగాడు చెప్పనా? శ్రద్ధగా కన్నీరు విడుస్తూ. అయినా దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. సామెతల గ్రంథంలో ఎవరి గురించి అయితే ప్రస్తావించబడిందో వారు కూడా ఎలా వెతికారంట? శ్రద్ధగా వెతికారు. కానీ దేవుడు కనపడ్డా? కనబడలా. ఈరోజు అవకాశం ఉండగానే దేవుని వైపు మన కళ్ళు తెరిచి చూస్తే, దేవుని వైపు మన చేయి చాచితే, నాయన నేను నీ వైపు తిరిగానయ్యా, నా వైపు తిరిగంటే మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా తిరుగుతాడు. ఎందుకంటే ఆయన వైపు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. అందుకే దయచేసి ఆలస్యం చేయకండి. ఇంకా టైం ఉందిలే అనుకోకండి. సమయాన్ని పోనివద్దన్నాడు. ఆ సమయం అంటే ఏంటో కదా? అవకాశాలే, మారడానికి అవకాశాలే. అవకాశాలు పోనిస్తే జరిగే విపరీత పరిణామాలు ఏంటి చూసాం. ఆ తర్వాత న్యాయపు తీర్పుకు ఎదురు చూడడం తప్ప ఇంకేది లేదట. న్యాయపు తీర్పు కనిపెట్టడం తప్ప ఇంకేది లేదట. ఎంత భక్తి చేసినా వ్యర్థమేనట. అందుకే ఒక్కసారి మనం మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ప్రభువా నన్ను క్షమించు, మారడానికి అవకాశం ఇచ్చానైనా ఇది మన చివరి అవకాశం ఏమో బహుశా. ఇంత గట్టిగా దేవుడు మాట్లాడిస్తున్నారంటే మేబీ ఇది చివరి అవకాశమేమో. ఇది మారిన తర్వాత, ఇది మీరిన తర్వాత అవకాశాలు లేవేమో. అందుకే ఇప్పుడే మారుదాం. బ్రదర్ నేను ఎన్ని పాపాలు చేసిన దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను బహుఘోర పాపిని కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా అనే డౌట్ మీకొద్దు. అవకాశం ఉండగా మారితే దేవుడు క్షమిస్తాడు. చివరికి మాటను చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా భయం కలిగి, ఇప్పటికైనా నూతన సంవత్సరాలు వస్తుంది, ఎంజాయ్మెంట్ కోసం కాదు, నేను మారడం కోసమని కరోనాను తప్పించాడు, వరదలను తప్పించాడు, ఉపద్రవాలను తప్పించాడు, చలి జ్వరాలను తప్పించాడు, ఎన్నో వైరస్ అటాకులను తప్పించి ఇలా తీసుకొని వచ్చాడంటే నువ్వు ఇంకా మారాలని దేవుడు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాడో ఆలోచించు. ఏముందిలే కాపాడుకుంటూ పోతాడనడానికి లేదు, అవకాశాలు అయిపోతాయి. అందుకే దేవుడు ఏం చేయమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం.
12 నుంచి మనం చూద్దాం, 11 నుంచి మనం చూద్దాం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడెవడు, దానికి తాళగలవాడెవడు అంటున్నాడు దేవుడు. ఆ దినము మహాభయంకరము గనుక దాన్ని ఎవరము తట్టుకోలేము గనుక ఎప్పుడు మారమంటున్నాడు, ఎప్పుడు మారమంటున్నాడు? ఆ రోజు మారండి అనట్లా. ఏమంటారు చూడండి, అందుకే ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన ఎదుకరండి. ఇదే యెహోవా వాక్కు. తిరిగి వస్తే క్షమిస్తావా దేవా? ఉంటానయ్యా ఉపవాసం, దుఃఖిస్తానయ్యా, కన్నీరు విడుస్తానయ్యా, నన్ను క్షమిస్తావా అంటే దేవుడు 13వ వచనంలో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాదయ్యా మార్చుకోవాల్సింది, మీ హృదయాలను చించుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని ఎవడు చెప్పాడు? ప్రభు, నా చివరి అవకాశం ఏమో అయ్యా, క్షమిస్తావా? క్షమిస్తా, ఖచ్చితంగా క్షమిస్తా. కానీ ఎంతో అలసత్వం వహిస్తే మాత్రం క్షమించే దాఖలాలు మాత్రం లేవు. సోదరులు ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పాను, యెహోవా దినము చాలా భయంకరమైనది, దాన్ని తట్టుకోలేము. అసలే 2020లో మనం చూడాల్సిన తెగుళ్ళన్నీ నాకు తెలిసి ఆనాడు ఇజ్రాయెల్ చూసిన తర్వాత ఆ తెగుళ్ళు నేడు మనమే చూస్తున్నాము. ఆ తెగుళ్ళన్నీ, కరోనా అని ఇలాంటి పెద్ద పెద్ద తెగుళ్ళన్నీ ఇన్ని చూసిన తర్వాత కూడా మారు మనసు పొందకపోతే ఏదో ఒక రోజు ఆయన రావడం మాత్రం తథ్యం. అది చాలా దగ్గరలో ఉంది. ఆ రోజు మాత్రం మనం తట్టుకోలేము. చివరికి ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారమట అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఏదైనా ఉంది అంటే ఈ భూమిలో, అన్నిటికంటే భయంకరమైన శిక్ష కాదు కానీ తీవ్రమైన పరిస్థితి ఏదైనా ఉందంటే ఈ భూమి మీద, అది అగ్నిలో కాల్చబడ్డమట. అగ్నిలో కాల్చబడ్డామంట. నిజమే. అగ్నిలో మనం ఎంతసేపు మనం చేయని పెట్టగలం చెప్పండి? ఎంతసేపు మనం చేయని ఉంచగలం? గ్యాస్ పొయ్యి వెలిగించిన తర్వాత 1 నిమిషం అలా వేలుని పెట్టగలము దానిలో? 1 నిమిషమే తట్టుకోలేని జీవితం మనది. అక్కడ యుగ యుగాలు ఎలా తట్టుకుంటాము? ఎలా భరించగలవు? ఎలా సహించగలవు? ఎక్కడో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పినట్లు నన్ను మరలా చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడో నగరం అనే పేరు గల గ్రామం ఉంది. ఆ గ్రామం అండర్ గ్రౌండ్లో రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్స్ వెళ్తూ ఉన్నాయి. ఒకరోజు గ్యాస్ లీకేజ్ జరిగింది. ఎవరో సిగరెట్ తాగాలని అగ్గిని వెలిగించారు. వెంటనే ఏమవుద్దో మనందరికీ తెలుసు. ఊరు తగలబడింది. కూర్చున్నవారు కూర్చున్నట్లుగా చనిపోయారు, పడుకున్నవారు పడుకున్నట్లుగా కాలిపోయి చనిపోయారు, బూడిదైపోయారు చాలామంది. అందులో కేవలం కొందరు మాత్రమే బ్రతికి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా అంబులెన్స్లో వచ్చే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఒక మీడియా మిత్రుడు వాళ్ళతో మాట్లాడుతూ చేసిన ఇంటర్వ్యూ ఏదైతుందో అది నా జీవితాన్ని మార్చింది. ఏంటంటే ఆ మీడియా మిత్రుడు అంటాడు, ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతాను అంటే కాలిపోయిన అతనితో అంటాడు, సార్ మీ ఊళ్ళో కేవలం మీరు మాత్రమే అలా కాలిపోయిన దేహాలతో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. దీన్ని మీరు అదృష్టంగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చెప్పనా? ఏం అదృష్టం అండి? ఏంటి అదృష్టం? కాలిన దేహాలతో బ్రతకడం అదృష్టం. వీస్తున్న ఈ చల్లని చిరుగాలి ఉంది చూసారా? ఆ చిరుగాలి తాకుతున్న మండిపోతుంది దేహం. వేసుకున్న సిగ్గును కప్పుకోవడానికి వేసుకునే బట్టలు ఉన్నాయి చూసారా? అది తాకుతున్నా తట్టుకోలేనంత మంట. పోనీ తీసేద్దామంటే సిగ్గును తట్టుకోలేను, సిగ్గును కప్పుకుందామంటే మండిపోతుంది. పోనీ లేచి నడుద్దామంటే నడవలేను, పోనీ పడుకొని రెస్ట్ తీసుకుందామంటే పడుకున్నా కానీ మండిపోతుంది. సగం కాలితేనే అంత భయంకరమైన శిక్ష వేదన ఉంటే ఆయన అంటాడు ఆ ఇంటర్వ్యూలో, సార్ నన్ను చంపేయండి సార్ అని అంటాడు. బ్రతకలేక, తట్టుకోలేక, అగ్నిబాధను భరించలేక, సార్ ప్లీజ్ సార్ నన్ను చంపేయండి సార్. భారతదేశంలో ఒక చట్టం ఉంది, కారుణ్య మరణాలని, మెర్సీ కిల్లింగ్స్ అంటారు. అంటే ఎవరైనా ఒక పేషెంట్, అయ్యా నేను ఇంకా భరించలేను అయ్యా నన్ను చంపేయండి అంటే ప్రభుత్వం వారి నుంచి ఒక అఫీషియల్ లెటర్ డాక్టర్స్కి అందుతుంది. ఏంటది? ఈయన భరించలేని ఉంటున్నాడు కాబట్టి ఏదో ఒక విషయం ఇచ్చి చంపేయండి అని చెప్తారు. తట్టుకోలేకపోతున్నాడు కనుక, భరించలేకపోతున్నాడు కనుక. కానీ మనం ముందు ఆ పాతాళంలో మెర్సీ కిల్లింగ్ చట్టం లేదు.
అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను క్షమించయ్యా అంటే అప్పుడు వినడు. అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను బాగు చేయంటే ఆయన ఏమంటారు చెప్పను, అగ్నిని ఆర్పేయ్యా తట్టుకోలేకపోతున్నాంటే ఆయన ఏమంటారు చెప్పను, అగ్ని ఇక్కడ ఆరదు. పోని నన్నైనా చంపేదేవా అంటే ఆయన ఏమంటారు చెప్పన, పురుగు కూడా ఇక్కడ చావదు. పోని 1 సంవత్సరమా తట్టుకుందాం, 10 సంవత్సరాల భరిద్దాం, 100 సంవత్సరాల ఓర్చుకుందాం. ఒక తరం అయిపోగానే ఇంకో తరం, ఒక యుగం అయిపోగానే ఇంకో యుగం. దానికి ఎండే లేదట, లిమిటే లేదట. కాలిపోతూ ఉండగలవా చెప్పండి? తట్టుకోగలమా చెప్పండి? ఆ బాధ తప్పించుకోవాలంటే ఈనాడే మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఈనాడే, ఇదే సమయం వస్తున్న ప్రతి ఆ నిమిషం మారడానికి దేవుడిస్తున్న అవకాశం. అందుకే చెప్తున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అంటే అవకాశాలు పోనీయక మీరు సద్వినియోగం చేసుకోండి. లేదు దుర్వినియోగం చేసుకుంటామంటే ఆ తర్వాత మనం మారిన దేవుడు వినడు, యాక్సెప్ట్ చేయడు. 2021లోనికి దేవుడు నడిపించాడంటే ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మన జీవితంలో నిజంగా నెరవేర్చుకుందాం. ఆ దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చుకుందాం. మనం నశించిపోతే దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన ఇన్ని రోజులు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపులకైనా న్యాయం చేద్దాం మనం మారి. ఆయన ఎన్నో ఉపద్రవాల నుంచి కాపాడాడు. ఆయన కాపాడినందుకైనా మనం న్యాయం చేద్దాం. ఆయన సహాయానికి కృతజ్ఞులముగా జీవిద్దాం. దయచేసి చెప్తున్నాను సంగమా, పాపాన్ని విడిచిపెడదాం. బాప్టిజం పొందిన వారులారా, చాలా డేంజర్ జోన్లో ఉన్నారు మీరు. ఈ క్షణాన యేసుప్రభువు రాకడ సంభవించిన, మన ఊపిరి ఆగిపోయిన తక్షణమే కన్ను తెరిచేది ఏ లోకంలో చెప్పనా? పాతాళ లోకంలో. ఇంకా తిరుగులేని సమాధానం అది. బాప్టిజం పొందిన వారైనా సరే వారి మనస్సాక్షిని బట్టి ఉంటుంది. ఎందుకంటే పొందిన వారేమైనా సరిగ్గా ఉంటున్నారంటే కొందరు పడిపోతున్నారు కనుక వారి గురించి నేను చెప్పలేను కరెక్ట్గా. కానీ పొందిన వారికి మాత్రం పరలోకంలో ప్రవేశం లేదు. అవకాశం ఉండగానే మారుదాం. అవకాశాలు మాత్రం దయచేసి దుర్వినియోగం చేసుకోకండి. ఏషావు వలె భ్రష్టులుగా, వ్యభిచారులుగా మారకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ చిన్న పాట పల్లవి చరణాన్ని విన్న తర్వాత మనం ముగించుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అమ్మ పాడండి అమ్మ. మోకరించగలిగిన వారు మోకరించండి. రిథమ్స్ వద్దన్న, జస్ట్ నాకు కోరస్ ఇవ్వండి. దేవుడిస్తున్న అవకాశాలను మర్చిపోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని ఈ సమయంలో కళ్ళు మూసుకుందామా? మనం చేసిన ప్రతి పాపాన అపరాధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? దేవాలను క్షమించు దేవా అని అడుగుదామా? మనస్ఫూర్తిగా అడుగుదామా? సమయం ఉండగానే దేవుని వైపు తిరుగుదామా? ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చింది మారడానికే సోదరా. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చింది మారడానికే. అందుకే సమయాన్ని పోనివ్వకండి. దేవుడు మాట్లాడుతున్న సంగమం. సమయాన్ని పోనిస్తున్నామంటే అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటున్నట్లే. అవకాశాలు అయితే ఇంకా ఛాన్స్ లేనట్లే. 2020 సాధించిన దేవుడు మారాలని కోరుకుంటున్నాడు. చేసినందుకు మనం న్యాయం చేద్దాం. ఆయన వస్తున్నాడు. మనసును మార్చుకుందాం. దుష్టులుగా నువ్వు మరణిస్తే ఆయన నచ్చదు కనుక నేను నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఇప్పటికైనా రాకడికి మనం తెలుసుకుందాం. ఆయన తీసుకెళ్లాలంటే మనం మారుమనసు ఉండాలి, రక్షణ ఉండాలి, మారిపోదాం. కాలం చాలా తక్కువగా ఉంది సోదరులారా, ఆలస్యం చేయకండి. ఏ రోజైనా రక్షణ పొందిన వారికి రక్షణ పొందడానికి సిద్ధపడండి. కాలం బహు కొంచెమేగా ప్రభువే చెరుగా జాగు చేసేది కోసమే. ఇంకా మన కోసం దేవుడు ఎంతగా అడుగుతున్నాడు. ఆయన ప్రేమ, ఆయన కరుణ జీవితంలో వ్యక్తమైపోకుండా వచ్చే వేళకు మనందరం సిద్ధంగా ఉండాలి. మనం ప్రార్థిస్తూ ఉండాలి. మన రాత్రి మనం తిన్నదే శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన ఎక్కువ ఉండాలి.
యేసయ్య వచ్చిన మేరకు సిద్ధపడే సంఘంగా మన సంఘం మారాలి. మన జీవితాలు నిష్ట కలిగిన జీవితాలుగా ఉండాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు నిన్నే ఉండగలవాడిలా చెప్తాను. సమయం కోడియక సిద్ధపడుతున్నా. నిజంగా మనస్ఫూర్తిగా మీ పాపాలను ఒప్పుకొని, నాయన ఇంకా నాకు అవకాశాలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు నాయన, కానీ ఇది నా చివరి అవకాశంగా నేను భావిస్తూ మారుతున్నాను నువ్వు తీర్మానం తీసుకొనగలిగితే, ఎందుకే నీకు నూతన సంవత్సరాన్ని దేవుడు దయచేశాడు, ఎందుకే పాత సంవత్సరంలోని ఉపద్రవాలను తప్పించాడు, అందుకే ఎన్నో ఉపద్రవాలను దాటించుకొని వచ్చాడు. సోదరులారా, ఆలస్యం వద్దు, ఆలోచించండి నేస్తమా, ఆలస్యం వద్దు. ఏ సమయంలో ఏమొద్దో తెలియదు కనుక ఇదే రక్షణ దినంగా భావించి, ఇదే అనుకూల సమయం గాయించి మనం దేవుడి వైపు తిరుగుదాం. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. అందుకే నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ చిన్న మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తూ, నాయన నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నాయన, ఇక మీద నేను దుర్వినియోగం చేసుకోకుండా మంచి మనసు దయచేయను అని కోరి ప్రార్థన పూర్వకంగా సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం.